రిలే నిరాహార దీక్షలు 4 రోజులు ఇచ్చారు. 4వ రోజున జర్నలిస్టుల నిరాహార దీక్షలను అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ ఏఎల్ గారు ప్రారంభిస్తున్నారు. జర్నలిస్టులకు పూలమాల వేసి సత్కరిస్తూ పూలమాల వేసి సత్కరిస్తున్నారు. స్వేచ్ఛకు సంఖ్యల్లో మీడియాకు సంఖ్యల్లో ఇవాళ ఈ నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మీడియా దొరుకుతుంది. ఎలా అర్థం చేసుకుంటారు గురునాథ్ రెడ్డి గారు? 12 రోజులుగా సాక్షి టీవీ ప్రసారాలను ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే నిలిపివేసిన వాతావరణం కనిపిస్తుంది. ఏమని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాన్ని? ఇది పూర్తిగా ప్రజా సమస్యలను ఖూనీ చేసిన విధానాన్ని కొనసాగించినట్లుగా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు అర్థమవుతుంది. ఈరోజు పూర్తిగా ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం సాక్షి ప్రసారాలను అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సమస్యలన్నీ పరిశీలించినట్టు కాదు. ఈరోజు ఒక ఫ్యాక్షనిస్టు వ్యవహరించేలాగా ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈరోజు సాక్షి ప్రచారాలను అడ్డుకుంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా మరి ఆయన ఏదో ఉద్ధరించిన వాడుగా చెప్పుకున్నట్లుగా అర్థమవుతుంది. కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు పూర్తిగా సాక్షి ప్రచారాలను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని చెప్పేసి ఈరోజు అనేక రకమైనటువంటి కంపెనీలు యజమాన్యాలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక ఫ్యాక్షనిస్ట్ వ్యవహరిస్తున్నటువంటి తీరులాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఉంది. ఈరోజు సాక్షి ప్రసారాలను అడ్డుకుంటే మరి ప్రజల యొక్క సమస్యలు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినంత మాత్రమే అడ్డుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేపు ఇటువంటి పాలకుల యొక్క రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలనేటువంటి విధానంగా ఆలోచన చేసే పరిస్థితి తలెత్తుతుంది. ఈయన కాదు, గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ ఒక్క పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ 2 ఏళ్ల పాలనలో కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పెట్టుబడి రాకపోవడానికి కారణం ఈయన యొక్క వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఈయన ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి. ఈయన ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మరి పరిపాలన కొనసాగడం లేదని చెప్పడానికి ఇంతకన్నా మరో నిదర్శనం అక్కర్లేదు. ఈరోజు ప్రజల సమస్యలు సాక్షి ఛానల్ మరి ప్రజల యొక్క వారి యొక్క సమస్యలు ముందుకు తీసుకొని వస్తుంటే సాక్షి మీడియాను అడ్డుకోవడం ఈరోజు ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గతంలో ఇటువంటి మరి ఎమర్జెన్సీ తరపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి వైఖరి మరి ఈరోజు కనిపిస్తుంది. ఇటువంటి పిల్లి చేష్టలకు మరి ఉట్లు పూడబడవు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలా. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. రాబోయే రోజుల్లో మరి ప్రజలే సరైనటువంటి గుణపాఠం చెప్తారు. మేము కూడా అనంతపురంలో ఉన్నటువంటి ఎంఎస్ఓలకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాము. శాంతియుతంగా గత 12 రోజులుగా మరి సాక్షి పత్రికా ఛానల్ వారు కానీ మిగతా జర్నలిస్ట్ సంఘాలు కానీ మరి ప్రజా సంఘాలు కానీ శాంతియుతమైనటువంటి వాటి వాతావరణంలో వాళ్ళు మరి పునరుద్ధరించమని మరి అనేక సందర్భాల్లో అడుగుతున్నప్పటికీ ఇప్పటివరకు పునరుద్ధరించకపోవడం మరి వాళ్ళు పూర్తిగా మొండి వైఖరి అవలంబిస్తున్నారు. ఎంఎస్ఓలకి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. 2 రోజుల్లో అనంతపురంలో సాక్షి ఛానల్ కానీ నంబర్ 1 ఛానల్ కానీ పునరుద్ధరించకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు చవిచూడవలసి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి ఫ్యాక్షనిస్ట్ వైఖరిని మానుకొని ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నాలు కొనసాగించమని చెప్పేసి అడుగుతున్నాము. ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నంతకాలం కూడా ఈ రాష్ట్రంలో ఎటువంటి పెట్టుబడులు కూడా రావనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఏ కంపెనీలు సింగపూర్ కానీ జపాన్ కానీ మిగతా విదేశీ పెట్టుబడులు ఎందుకు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం లేదంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారం చాలా స్పష్టంగా
వాళ్ళకి అర్థమైనందువల్లనే మరి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విపరీతమైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు. నెరవేర్చినా ఏదైనా అరాకొరా చేసినా కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి జెండా పట్టుకుని మోసిన వాళ్ళకి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఆ చేసే కార్యక్రమాన్ని ఒక సాక్షి మీడియా తప్ప ఇతరులు ఎవరు కూడా ఎత్తి చూపించే సాహసం చేయడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడుకు సాక్షిని మూసివేసిన తర్వాతనే మనకు బాగుంటుందనే ఆలోచన ఆయన ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు 4 రోజులుగా సాక్షి మీడియా వాళ్ళతో పాటు ఇతర మీడియా వాళ్ళు సామరస్యంగా చేస్తున్నటువంటి ఈ దీక్షకు ఈరోజు ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తమై రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఎంతవరకు పరిస్థితి దారితీస్తుందో దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది. అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు నడుచుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఎవరైనా ప్రతిపక్షాలు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే అధికారంలో ఉన్నటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ దాన్ని పరిష్కరించాలి. కానీ ఆయనే ఒక శాంతి భద్రతలకు విఘాతంగా తయారైన తర్వాత ప్రజలు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ జరగబోయే పరిణామాలన్నిటికీ చంద్రబాబు నాయుడు బాధ్యత ఉండాల్సి వచ్చింది. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ఉపన్యాసం ఇస్తూ చెప్తున్నాడు, మనసును ప్రశాంతంగా పెట్టుకుంటే మంచి ఆలోచన వస్తుంది, యోగా చేస్తే మంచి ఆలోచన వస్తుంది అంటున్నారు. మరి ఆయన మనసును ఎందుకు ప్రశాంతంగా పెట్టుకోలేకున్నారు? ఎందుకు ఈరోజు సాక్షి మీడియాను కట్ చేయాలనుకుంటున్నాడు? సాక్షి మీడియా ద్వారా ఆయనకు వచ్చే నష్టం ఏంటి? ఆయన ప్రశాంతంగా లేడు కాబట్టి ఆయన ఆలోచనలన్నీ అశాంతిగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రజలను ఏదో విధంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు సాక్షి ప్రజల్లోకి తీసుకుపోతుంది. కాబట్టి తీసుకుపోకూడదన్న ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుండి ఇంకా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము కూడా కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమం చేస్తాం. ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? రైతుల రుణమాఫీ అన్నాడు, డాక్రా మహిళల రుణమాఫీ అన్నాడు, ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 2 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. అవన్నీ ఇవ్వలేదు కాబట్టి ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నీ అవాస్తవని అబద్ధమని అమలు కానీ హామీలు ఇచ్చి అధికారం చేపట్టాడని చెప్పని సాక్షి మీడియా సాక్షి పేపరు వెలుగులోకి తెస్తుంది. కాబట్టి ఇవి తన అబద్ధాలని తన దౌర్జన్యాన్ని తన నిరంకుశత్వాన్ని బయట పెట్టే ఒక సాక్షి ఛానల్ని మూసివేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ దుర్మార్గమైన పని చంద్రబాబు నాయుడు గారు చేశారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సాక్షి టీవీ ప్రచారాలని పునరుద్ధరించేంత వరకు కూడా ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో జర్నలిస్టులు వాళ్ళకి పూర్తి సంఘీభావం తెలుపుతూ వారికి మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.